హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్నానా ఎక్స్ప్రెస్ ఛానల్. ఈరోజు మనం ఇన్స్టెంట్గా టిఫిన్ కోసం బోండాలు తయారు చేసుకుందాం. ఇందుకు కావాల్సింది ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి తీసుకుందాం. తర్వాత ఒక కప్పు పచ్చెనగపిండి. ఇవన్నీ ఈ రెండు పిండిలు బాగా చక్కగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకోవడానికి ఒక కప్పు పెరుగు తీసుకుందాం. ఇది కొంచెం పుల్లగా ఉండే పెరుగు. ఈ పెరుగుని ఇందులో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాము, రుచికి సరిపడినంత సాల్ట్, అదేవిధంగా సోడా ఉప్పు. ఈ సోడా ఉప్పు ఇంత సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా, ఎందుకంటే బోండా కొంచెం క్రిస్పీగా వచ్చే విధంగా. ఇప్పుడు దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ అవసరమైతే కొంచెం వాటర్ కలుపుకోవాలి. పిండి కలిపితే ఇలా వచ్చింది. ఈ విధంగా బోండాలు వేసుకోలేము కాబట్టి కొంచెం వాటర్ కలుపుకుంటూ కొంచెం జారే విధంగా పిండిని అనేది మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఏంటంటే ఇలాగ వాటర్ వేసుకొని ఇలా జారే విధంగా కలుపుకోవాలి. ఇంకా మనం వేసుకునే బోండాలు కొంచెం క్రిస్పీగా రావాలంటే వేలు ఇలా పెట్టి ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే పిండిలోకి గాలి చొరబడి బోండాలు అనేవి కొంచెం స్పాంజ్ లాగా వచ్చి పైన క్రిస్పీగా బాగా వస్తాయి. అందుకని ఈ విధంగా కలిపేసి మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చక్కగా కలిపేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండినంతా దగ్గరగా చేసి మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెడదాము. ఈ లోపల ఇందులో కలుపుకోవడానికి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కలుపుకుందాము. దాని పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకున్నాము. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేద్దాము. చూడండి, పిండి ఇలా 1 అవర్ కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాక ఈ విధంగా అవుతుంది. ఇలా ఉన్నప్పుడు బోండాలు వేసుకుంటే మంచి క్రిస్పీగా వస్తాయి. ఇందులోకి ఇప్పుడు ఒక 3 పచ్చిమిర్చీలు సన్నగా తరుక్కున్నాము, ఒక పెద్ద సైజు ఆనియను, కరివేపాకు, ఇవన్నీ వేసి చక్కగా నీట్గా అంతా కలిసేంత వరకు బాగా ఇలా కలుపుకున్నాము. దాన్ని ఇలా బాగా కలిపేసుకున్నాము ఆనియన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాము. ఫాస్ట్గా పునుగులు అనేవి వేసుకోవాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోవాలా, నిదానంగానే 2-3 సార్లు వేసుకోవాలంటే కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నా సరిపోతుంది. అందుకని నేను 1/2 లీటర్ వరకు వేసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ మరిగిందో లేదో చూసుకుందాము. కాబట్టి ఇలా పిండి కొంచెం తీసుకొని చిన్న ఎప్పుడైనా సరే పునుగులు వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, పునుగులు ఎలా వేసుకున్నామో. లోపల ఉడకలేదు అనుకుంటారేమో, చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి ఇలా పల్లీల చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.